Good evening. My name is Praveen Chatla, and I have recently started preparing for UPSC. Uh, and basically, I am a police constable. And while doing this job, I came to know that in police department we have various other posts, so we can apply for those posts. Uh, to apply those posters we need some good background regarding education. We must have a degree. Then after that we need to know that various kind of exams related SI and group 1, group 2 and UPSC. UPSC means Union Service Public Commission. This I came to know that when I was in training. When I was in training in Union Public Service Commission, we have a ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్. మనకు ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్లో అరౌండ్ ప్రతి సంవత్సరం వ్యారీ అవుతుంటుంది పోస్టర్స్. ఎట్లా అంటే ఒక సంవత్సరం ఐపీఎస్ పోస్టులు ఎక్కువ ఉండొచ్చు, ఒక సంవత్సరం ఐఏఎస్లు ఎక్కువ ఉండొచ్చు, ఒక సంవత్సరం ఐఆర్ఎస్లు ఎక్కువ ఉండొచ్చు, లేదా ఆడిట్ అండ్ జనరల్ అకౌంట్స్, ఇలా వేరియస్గా ఉంటాయి. సో ఇందులో స్టార్ట్ చేయాలంటే మీకు బేసిక్గా డిగ్రీ హోల్డర్స్ అయి ఉండాలి. అండ్ రాసే డిగ్రీ హోల్డర్స్ అయి ఉండాలి. మరియు మంచి సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ ఉండాలి. మీకు చదివిన కాన్సెప్ట్లో పర్ఫెక్ట్గా గుర్తుంచుకునేటట్టు ఉండాలి. అయితే ఇందులో యూపీఎస్సీలో మనకు మెయిన్గా యూపీఎస్సీ 3 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రిలిమ్స్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి మెయిన్స్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ఇంటర్వ్యూ, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో ప్రిలిమ్స్లో ఏముంటుందంటే వీ హ్యావ్ 2 సబ్జెక్ట్స్. ఒకటి వచ్చేసి జనరల్ స్టడీస్ ఇంక్లూడ్స్ పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. తర్వాత కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి ఇందులో. అండ్ అనదర్ పేపర్లో, సెకండ్ పేపర్లో సీజెట్ అంటే సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్లో ఇందులో 3 పార్ట్స్ ఉంటాయి. ఎట్లా అంటే 3 సబ్ పార్ట్స్ ఉంటాయి. రీజనింగ్ ఉంటుంది, అర్థమెటిక్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. ఇంగ్లీష్లో మోస్ట్లీ కాంప్రహెన్సివ్ రీడింగ్ బాగా ఉంటుంది. అండ్ ఇది వదిలేసిన తర్వాత వీ హ్యావ్ మెయిన్స్లో వీ హ్యావ్ 7 పేపర్స్ ఉంటాయి. 7 పేపర్లో ఫస్ట్ 2 పేపర్లు వచ్చేసి ఇండియన్ లాంగ్వేజెస్ 1 అండ్ ఇండియన్ లాంగ్వేజెస్ 2. ఇవి క్వాలిఫైయింగ్ పేపర్స్. ఇవి వదిలేసి మెరిట్ పేపర్స్ వచ్చేసి ఎస్ఏ 250 మార్క్స్ ఉంటుంది. తర్వాత ఎస్ఏ తర్వాత జనరల్ స్టడీస్ 1. ఇది జాగ్రఫీ ఉంటుందండి. జాగ్రఫీలో జనరల్ స్టడీస్ 1. జాగ్రఫీలో హిస్టరీ అంటే ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ 1 ఉంటాయి. ఇందులో ఆర్ట్ అండ్ కల్చర్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. తర్వాత ఆర్ట్ అండ్ కల్చర్, తర్వాత లిటరేచర్ అండ్ ఇవి ఇంక్లూడ్ అయి ఉంటాయి. నెక్స్ట్ పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్ 3, పేపర్ 2 పాలిటీలో వచ్చేసి గవర్నెన్స్ గురించి, తర్వాత సొసైటీ గురించి,
తర్వాత ఆర్టికల్స్ గురించి, ఆర్ట్స్ గురించి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఎన్విరాన్మెంట్ అండ్ ఐఆర్ ఉంటుంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ పేపర్ వచ్చేసి ఎకానమీలో వచ్చేసేమో ఎకనామిక్స్ గురించి ఉంటుంది. మళ్ళీ దీంట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, మళ్ళీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది ఇందులో. నెక్స్ట్ జనరల్ స్టడీస్ 5 పేపర్ 4 ఎథిక్స్ అండి. ఎథిక్స్ ఉంటుంది ఇందులో. ఎథిక్స్ అంటే మన వాల్యూస్, మనం సొసైటీని ఏ విధంగా చూస్తాము, సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి, మనం చూసే విధానం, మనం ట్యాకిల్ చేసే సమస్యల గురించి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవి అయిపోయిన తర్వాత ఆప్షనల్స్ ఉంటాయండి. ఆప్షనల్స్ డిఫరెంట్ ఆప్షనల్స్ ఉంటాయి. వీ హ్యావ్ సో మెనీ ఆప్షనల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఆర్, ఇంటర్నేషనల్స్ అండ్ పొలిటికల్ సైన్స్, దెన్ ఆంథ్రోపాలజీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, ఇండియన్ తర్వాత we have various optionals. Then I took it polity and international relations as an optional. Then this is about all papers. But if I want to really crack this exam, I need to go thorough with this all subjects with clear and coherent concept clear. Then today few months back, అంటే I started preparing from about 1 year ago. Then ఇందులో what I learned is I'm very interested in history. History is a subject where we come across so many stories with great people, legendary people, great personalities we will know. And while reading history, I came to so many stories, and in that stories, one story was about గౌతమ్ బుద్ధుడు ఒక రాజు. అతను శుద్ధుడు వాళ్ళ తండ్రి. అయితే గౌతమ్ బుద్ధుడు 19 yearsకి పెళ్ళి అయింది. ఆయనకి 19 సంవత్సరాలకి పెళ్ళి అయింది. 37 సంవత్సరాలకి ఆయన సన్యాసం పుచ్చుకున్నాడు. అయితే ఈ దశలో 19 నుంచి 31 వచ్చే వరకు రాజుగా ఉన్న టైంలో అతను బయట ప్రపంచాన్ని ఎప్పుడు చూడలేదు. చూడపోయేసరికి ఏమైందంటే అతనికి ఎలాంటి అంటే జీవితంలో ఎలాంటి అంటే దుఃఖం అనేది ఉండదని అనుకున్నాడు. కానీ ఒకరోజు అతని ఒక సేవకుని రథాన్ని నడిపి అతన్ని రథంతో పాటు బయటికి వెళ్ళినప్పుడు ఏం చేసిండంటే కొందరు జనాలు ఏంటంటే కొన్ని రోగాలతో బాధపడడం చూసిండు, కొందరు ఏమో చనిపోవడం చూసిండు కొందరిని. ఇది చూసేసరికి అతనికి కొత్త ప్రపంచాన్ని చూస్తున్నట్టు అనిపించింది. సో ఆయన వెంటనే ఏం చేస్తాడంటే వాళ్ళ సైనికుడిని అడుగుతాడు, ఇది ఏంది అని అడుగుతాడు. అడిగినప్పుడు ఏమవుతుందంటే సైనికుడు చెప్తాడు, ప్రతి జీవితంలో ఈ దశ కూడా ఉంటుందని చెప్తాడు.
దశ ఉంటుందని చెప్పినప్పుడు అతను తన క్వశ్చన్ వేసుకుంటాడు, ఇది నేను కూడా అనుభవిస్తానని అంటాడు. అవును, ప్రతి ఒక్కరు ఇది అనుభవించాల్సిందే అని చెప్తారు. అప్పుడు గౌతమ్ బుద్ధుడు ఏమనుకున్నాడంటే, నేను ఈ ఇంత పెద్ద రాజమహల్లో ఈ దేశానికి నేను రాజునే ఉండి కూడా ఇలాంటి పరిస్థితి ఉంది ఏంది, నేను దీన్ని నిర్మూలించాలి, దీనికి నేను పరిష్కారాన్ని కనుక్కోవాలని ఆయన ఏం చేస్తాడంటే ఇంటి నుంచి పారిపోయి వచ్చేస్తాడు. ఒకరోజు రాత్రిపూట తన భార్య అతని బాబు పండుకున్నప్పుడు బయటకు వచ్చేస్తాడు, ఇంటి నుంచి వచ్చేస్తాడు. వచ్చి కొన్ని రోజులు ఎంతో కాలినడకగా నడిచి మొత్తం మన దేశాన్ని అంతా తిరిగి తర్వాత అతను ఈ దుఃఖానికి గల కారణం ఏందని దాని గురించి కనుక్కుంటాడు. అసలైన సత్యం ఏంది, సంతోషం ఏందని దాని గురించి కనుక్కుంటాడు. సో ఈ దశలో ఆయన కనుక్కున్నది ఏంటంటే, ఈ తిరిగిన క్రమంలో ఆయన ఏం కనుక్కున్నాడంటే ఒకటి కనిపించింది ఆయనకు. ఆత్మ దీపోభవ అనే ఒక కాన్సెప్ట్ని చెప్పిండు. ఆత్మ దీపోభవ అంటే ఏంటంటే దుఃఖానికి గల కారణం, తర్వాత దుఃఖ నివారణ, దుఃఖాన్ని జయించడం, ఈ 4 సూత్రాలని చెప్తాడు. చెప్పి వీటి మీద ఘోరమైన తపస్సు చేసి తర్వాత ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు. ఆత్మజ్ఞానాన్ని పొంది 80 సంవత్సరాలు జీవించి 80వ సంవత్సరంలో తన ఆత్మను పరిత్యాగం చేస్తాడు. నెక్స్ట్ ఇంకో స్టోరీ ఏంటంటే, సో హిస్టరీని ముందు 3 భాగాలుగా చెప్పుకుందాం. ఏది ఏన్షియంట్, మోడర్న్, మిడివల్. ఏన్షియంట్, మిడివల్ అండ్ మోడర్న్. ఏన్షియంట్ హిస్టరీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే, ఏన్షియంట్ హిస్టరీ అరౌండ్ 5,000 సంవత్సరాల క్రితమే మన భారతదేశం, అంటే 2 లక్షల సంవత్సరాల క్రితమే మన భారతదేశంలో చరిత్ర అనేది స్టార్ట్ అయింది. 2 లక్షల సంవత్సరాలు అంటే అప్పుడు మన దగ్గర రెండు నాగరికతలు బయటపడ్డాయి. ఆ నాగరికతలు ఏంటంటే మొహంజదారో మరియు సింధు నాగరికత. ఈ సింధు నాగరికత బయటపడిన తర్వాత సింధు నాగరికతలో ఫేమస్ ఏంటంటే, మొహంజదారోలో సింధు నాగరికత గురించి చెప్పుకుంటే, సింధు నాగరికతలో అప్పట్లోనే ఇప్పటికే 2 లక్షల సంవత్సరాల క్రితం అంటే ఇప్పుడున్న టెక్నాలజీకి ఇప్పుడైతే ఎంతో టెక్నాలజీ వచ్చేసింది, బుక్స్ ఉన్నాయి, తర్వాత చదువుకున్న వాళ్ళు పెరిగిపోయారు, తర్వాత సొసైటీ చేంజ్ అయింది, మూఢనమ్మకాల నుంచి బయటకు వచ్చేస్తారు జనాలు. కానీ అప్పుడు ఏంటంటే ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. కానీ ఇంత టెక్నాలజీ లేకున్నా కూడా జనాలు ఏం చేశారు, అక్కడున్న జనాల టైంలో వాళ్ళు కట్టుకున్న ఇండ్లు కానీ 2 ఫ్లోర్లు కట్టుకునేవారు. తర్వాత అక్కడ ఉన్న మురికి కాలువలు కానీ, మురికి వాడలు కానీ, తర్వాత ఆ కాలంలోనే వాళ్ళు దువ్వెనతో దూచుకోవడము, తర్వాత అన్నం వండుకోనికి గిన్నెలు తయారు చేసుకోవడము, తర్వాత మేకప్ కిట్స్, మేకప్ వేసుకునడం, పౌడర్ రాసుకోవడము, తర్వాత పౌడరు మళ్ళీ వాళ్ళు ఆ టైంలోనే వ్యవసాయం పండించడం స్టార్ట్ చేశారంటే వాళ్ళు ఏం చేశారంటే పశుగ్రాసాన్ని పోషించడం స్టార్ట్ చేశారు. పశుగ్రాసం అంటే పశువుల్ని పెంచుకోవడం, ఆవుల ద్వారా పాలు సేకరించడం, తర్వాత పాడి పరిశ్రమను మంచిగా అభివృద్ధి చేసుకుర్రు. తర్వాత దున్నడం నేర్చుకుర్రు. అప్పుడే దున్నడం అంటే దున్ని తర్వాత విత్తనాలు చల్లడము, విత్తనాలతోని పంటలు తీయడము, ఆ పంటల్ని పక్క దేశ వాళ్ళకి అమ్ముకోవడము,
అయితే అప్పుడే బార్టర్ సిస్టమ్ అనేది అప్పుడు మొదలైంది అక్కడ. అంటే వస్తు మార్పిడి పద్ధతి అనేది అప్పుడే స్టార్ట్ అయింది అక్కడ. ఇది ఇది అయిపోయిన తర్వాత, ఈ వస్తు మార్పిడి అయిపోయిన తర్వాత ఈ పద్ధతులన్నీ డెవలప్ చేసుకోరు. వాళ్ళ కల్చర్ అనేది చాలా ఎన్రిచ్ అయింది, ఫ్లరిష్ అయింది. సో ఈ కల్చర్ అంతం కావడానికి మన దగ్గర ఇప్పటివైతే ఎలాంటి సాక్ష్యాధారాలు అయితే లేకుండే, కానీ వాళ్ళు అక్కడ సింధు నాగరికత పై ఉన్నారు, సింధు ప్రదేశంలో ఉన్నారు. కాబట్టి సింధు ప్రదేశం ఎక్కడ ఉందంటే హిమాలయంకి తూర్పు నుంచి పశ్చిమానికి, అంటే పంజాబ్ పైన ఆ ప్రాంతం. ఇప్పుడు పంజాబ్లో కొన్ని ప్రదేశాలు, పాకిస్తాన్లో కొన్ని కలిసిపోయినాయి. ఆ ప్రదేశంలో వీళ్ళ నాగరికత అనేది ఉండేది. సో వీళ్ళు ఆ టైంలో ఏదైనా వీళ్ళ నాగరికత అంతం కావడానికి కారణాలు అంటే కరెక్ట్గా చెప్పలేకపోతున్నాం, కానీ నాకు తెలిసి కొన్ని వాతావరణ మార్పుల వల్ల ఏదైనా భూకంపాలు సంభవించి, లేకపోతే ఎలాంటి డిజాస్టర్స్ సంబంధించి వాళ్ళ నాగరికత అంతమైందని చరిత్రకారులు చెప్తున్నారు. సో ఇది అయిపోయిన తర్వాత, సింధు నాగరికత అయిపోయిన తర్వాత మన దగ్గర సింధు మొహంజదారోలో. అయితే ఈ మొహంజదారోలో ఏంటంటే అప్పుడే అమ్మతల్లి అనే దేవతని పూజించారు. అమ్మతల్లి బొమ్మలు కూడా ఇప్పటికి ఉన్నాయి మన దగ్గర, బొమ్మలు. తర్వాత వాళ్ళు ఉపయోగించిన ఆవులు, బర్రెలు, తర్వాత కొన్ని పెయింటింగ్స్ వాళ్ళు వేసినవి, మళ్ళీ వాళ్ళు దువ్వుకున్న దువ్వెనలు, తర్వాత జుట్టులో పెట్టుకునేటివి ఆ పుల్లలు, ఇవన్నీ ఇప్పటికి కూడా మన దగ్గర కొన్ని మన దేశంలో కొన్ని మ్యూజియంలో పెట్టిర్రు ఇవి. సో ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్, దెన్ వీ హ్యావ్ దిస్ వేదిక్ కల్చర్. వేదిక్ కల్చర్లో ఈ వేదిక్ కల్చర్ ఎప్పుడంటే అరౌండ్ 1500 నుంచి 15,000 సంవత్సరాల క్రితం మన దగ్గర వేదిక్ కల్చర్ ఉండే. అంటే 2,00,000 తర్వాత కిందికి 15,000 ఆ టైంలో. తెలిసి 2,000 సంవత్సరాల క్రితం, 2,000 సంవత్సరాల క్రితం ఈ వేదిక్ కల్చర్ అంటే మొహంజదారో ఇది ఉండేది. 2,00,000 కాదు, 2,000 సంవత్సరాల క్రితం. దాని తర్వాత 1500 వచ్చేసరికి ఏమైందంటే వేదిక్ కల్చర్ మొదలైంది మన దేశంలో. వేదిక్ కల్చర్ అంటే 4 వేదాలు వచ్చినాయి: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఈ వేదాలు రాయడము, ఈ వేదాల గురించి జనాలలో తీసుకెళ్ళడం, దీని గురించి చర్చలు జరగడం. తర్వాత వేదిక్ కల్చర్ అయిపోయిన తర్వాత మన దగ్గర 5,000 టైంలో మన దగ్గర 2 మతాలు వచ్చినాయి. అవే జైన మతం, బుద్ధ మతం. దాంట్లో మనం బుద్ధ మతం గురించి చెప్పుకున్నాం. బుద్ధుడు ఎక్కడి నుంచి వచ్చిండు, అతను ఏం సాధించుండు, ఏం చేసిండని. అయితే ఈ బుద్ధ మతంలో బుద్ధుడు చనిపోయిన తర్వాత 2 వర్గాలుగా విడిపోయింది. హీనయాన్, మహాయాన్ అనే 2 వర్గాలుగా విడిపోయారు. అయితే ఈ బుద్ధుడు చెప్పింది ఏంటంటే ఇంకోటి, బొమ్మ పూజ అంటే పూజ ఆరాధనని వ్యతిరేకించిండు. అతను ఏంటంటే మన ఆత్మనే వెలిగించుకోమన్నాడు. మన ఆత్మను, ఆత్మదీపం అంటే నీ ఆత్మే నీకు వెలుగు, నీకు నువ్వే గురువువి. సో జ్ఞానమే నీకు గురువు, జ్ఞానాన్ని నమ్ముకో, ఆ జ్ఞానంలో ముందుకెళ్ళు అని ఇతను చెప్పిండు. ఇది అయిపోయిన తర్వాత జైనిజంలో 24 తీర్థంకరులు ఉంటారు. అయితే మొదటి వాళ్ళ తెలియదు, కానీ 24 తీర్థంకరు ఎవరు, వర్ధమాన్ మహావీరుడు. ఈయననే జైన మతాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిండు ఈయన. అయితే దీంట్లో 24 తీర్థంకరు ఈయన కదా. సో ఈ జైన మతంలో ఏంటంటే చాలా భయంకరమైన నియమనిష్టాలు ఉండేటివి. ఎట్లా అంటే వీళ్ళు జైన మతంలో ఏం చెప్పింది ఏంటంటే, మనం కింద
ఊంచరాదు. కింద ఊస్తే ఏంటంటే కింద ఉన్న క్రిములు అవి మనం ఊంచడం వల్ల మన సలైవలో ఉండే బ్యాక్టీరియా దాన్ని చంపుతుంది కాబట్టి అది పాపం హత్య కాబట్టి దాన్ని రద్దు చేసారు. సో ఎప్పుడైనా మూతి మీద బట్ట పెట్టుకొని ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే ఈ జైనులు చెప్పింది ఏంటంటే దున్నడం అంటే భూమిని దున్ని పంట పండించడం కూడా మహాపాపం కిందికి వస్తుంది. ఎట్లా అంటే భూమి దున్నినప్పుడు భూమిని మనం నాగలితో దున్నుతాం కదా, ఆ భూమి ఏంటంటే గురి కాబడుతుంది. అంటే దేనికి కట్ అవుతుంది, భూమి కట్ అవుతుంది. సో భూమి కట్ అయినప్పుడు అది భూమాత నొప్పి అవుతుంది కాబట్టి పంట పండించడం కూడా తప్పే. సో కొన్ని రకమైన వస్తువులను, కొన్ని రకమైన ఆహార పదార్థాలని వీళ్ళు తినేవారు. ఎక్కువ ఏంటంటే వీళ్ళు మోక్ష మార్గాన్ని సాధించాలంటే ధ్యానం ఒక్కటే మార్గం అని నమ్మిర్రు. ఈ ధ్యానంలో ఇలా నియమ నిష్టమాలు ఉండేటివి. ఎలా అంటే కఠోరమైన నియమ నిష్టమాలు ఉండేటివి. అంటే ఆత్మజ్ఞానాన్ని సంపాదించడానికి ఎవరిని హింసించనక్కర్లేదు. ఏ జీవులకి మనం హత్య పాపాలు చేయకుండా ఖాళీ జ్ఞాన మార్గం ద్వారా మోక్షాన్ని సాధించాలనేది వీళ్ళు చెప్పారు. సో జ్ఞానం అంటే ఎలా అంటే జస్ట్ కఠోరంగా ధ్యానం చేసుకుంటూ ఆత్మను అంటే జ్ఞానాన్ని సంపాదించి అక్కడి నుంచి చనిపోవాలని, దాని ద్వారా మోక్షం వస్తుందని వీళ్ళు చెప్పారు. సో ఇదేంటంటే చాలా భయంకరమైన నియమనిష్టలతో కూడుకుంది కాబట్టి ఇది ఎక్కువ ప్రాచుర్యం పొందలేదు. కానీ దీన్ని ఇప్పటికి కూడా కొనసాగిస్తారు కొందరు. ఎలా అంటే దీంట్లో కూడా 2 గ్రూపులుగా తయారయ్యారు. ఎవరు? రెండు వర్గాలు స్టార్ట్ అయ్యారు. 2 వర్గాలు ఎవరంటే ఒకరి 2 వర్గాలు దిగంబర్లు, శ్వేతాంబర్లు. దిగంబర్లు అంటే ఎట్లా అంటే ఒంటిపై ఎలాంటి బట్ట లేకుండా ఉంటారు దిగంబర్లు. శ్వేతాంబర్లు అంటే బట్టలు ధరిస్తారు వీళ్ళు. మళ్ళీ శ్వేతాంబర్లు మూతి మీద బట్ట పెట్టుకొని ఉంటారు, ఎప్పుడు తెల్ల బట్టలు ధరిస్తారు. శ్వేతాంబర్లు ఏంటంటే ఎలాంటి బట్టలు ధరించకుండా జ్ఞానాన్ని అంటే జ్ఞాన మార్గం ద్వారా మోక్షం సాధించాలని వీళ్ళు చెప్తారు. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత దీంట్లో కూడా వీళ్ళు జైన మతం కూడా మంచి మంచి విషయాలు చెప్పారు. జైన మతంలో ఏంటంటే ముఖ్యంగా శాంతికి అంటే పీస్కి చాలా ప్రాముఖ్యం ఇచ్చారు. సొసైటీలో ఎక్కువ శాంతి ఉంటే సొసైటీ ఎన్రిచ్ అవుతుంది. ఎట్లా అంటే ఫ్లరిష్ అవుతుంది. శాంతి లేని దగ్గర ధ్యానం అనేది కుదరదు. సో వీళ్ళు నాన్ వైలెన్స్కి బాగా ప్రిఫరెన్స్ ఇచ్చారు. నెక్స్ట్ నాన్ వైలెన్స్కి ప్రిఫరెన్స్ ఇచ్చారు కాబట్టి ఇప్పటికీ మన దేశంలో ఎక్కువ ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో, వర్తక వ్యాపారంలో ఉన్నారో అందరూ ఎక్కువ శాతం జైనులే ఉంటారు. మార్వాడీస్ సంబంధించిన వాళ్ళు కొందరు జైనులు ఉంటారు. ఎందుకంటే ఒక సొసైటీలో వ్యాపారం బాగా జరగాలంటే ముందు ఆ సొసైటీలో ఎలాంటి కలహాలు లేకుండా ఉండాలి. ఎలాంటి కలహాలు ఇన్ ద సెన్స్ కొట్లాట్లు ఏవైనా కావచ్చు, లైక్ హిందూ ముస్లిం కొట్లాట్లు, కమ్యూనల్ వైలెన్సెస్, హిందూ క్రిస్టియన్ కొట్లాట్లు కావచ్చు. ఇలాంటివి కాకుండా చూడాలంటే పీస్ ఉండాలి సొసైటీలో, శాంతి ఉండాలి. సో వీళ్ళ శాంతికి ప్రాముఖ్యం ఇచ్చారు. అయితే ఈ జైన మతం మన ఇండియన్ కల్చర్కి చాలా హెల్ప్ చేసింది. ఎట్లా అంటే మనం తీసుకున్న శాంతి, పీస్ అనేది ఇక్కడి నుంచే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ జైన మతం అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి 1వ సెంచరీ బుద్ధుడు అనేటోడు 300 సంవత్సరాల నుంచి ఆ టైంలో వరకు ఉండే ఆంచలి ఈ జైన మతం వచ్చింది. జైన మతం అయిపోయిన తర్వాత మన దగ్గర 1వ శకం అంటే క్రీస్తు తర్వాత
క్రీస్తు పుట్టిన తర్వాత 1వ శతాబ్దం అంటే ఇప్పుడు మనం 2000 సంవత్సరాలు అంటే ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితం 2000 సంవత్సరాలు అంటే 1 కాంచి 1 2 3 4 అలా ఇప్పుడు 2000 సంవత్సరం నడుస్తుంది. 2000 సంవత్సరంలో అప్పుడు ఏంటంటే 2001 నుంచి 1000 సంవత్సరం వరకు మొత్తం మన భారతదేశంలో మొత్తం హిందూ అంటే హిందుత్వం బాగా ఉండేది. ఇక్కడ హిందూ రాజులు ఉండేటోళ్ళంతా. అందులో పల్లవులు, చాళుక్యులు, తర్వాత కాకతీయులు, తర్వాత విజయనగర సామ్రాజ్యులు, తర్వాత అశోకుడు తర్వాత కనిష్కుడు, తర్వాత గుప్తులు, చాళుక్యులు, తర్వాత ఇక్కడనే ఇందులో గుప్తులలో చాలా ఫేమస్ ఇతను చంద్రగుప్త మౌర్యుడు. ఇక్కడ మంచి స్టోరీ ఉంది. చంద్రగుప్త మౌర్యుడు ఏంటంటే చాణక్యుడు ఇక్కడనే ఫేమస్ అయ్యిండు. చాణక్యుడి టైంలోనే అలెగ్జాండర్ అనేది వాడు అటాక్ చేసాడు మన భారతదేశం మీద. సో అప్పుడు చాణక్యుడు ఏం చేసిండంటే వీళ్ళు గుప్తులు నందవంశం ఉండేది. ఆ నందవంశం ఏం చేసిందంటే చంద్రగుప్త వాళ్ళ తండ్రిని హతమార్చి వీళ్ళు గుప్త సామ్రాజ్యానికి అధిపతులయ్యారు. అప్పుడు ఏం చేసిందంటే చాణక్యుడు ఈ నందులను ఓడించి సాధారణంగా ఉన్న చంద్రగుప్త మౌర్యుని సామ్రాజ్యానికి రాజుని చేసిండు. మంచి స్టోరీస్ ఉన్నాయి ఇక్కడనే. మనకు అర్థశాస్త్రం అంటే కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రం కౌటిల్యుడు అంటే చాణక్యుడు రాసిన అర్థశాస్త్రం బుక్ అనేది ఇక్కడనే ఫేమస్ అయింది. దీనికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉంది. ఈ అర్థశాస్త్రం బుక్ ఇప్పటికీ మనం డైలీ లైఫ్లో ఈరోజు కూడా వాడుతున్న ప్రతి జీవితంలో కౌటిల్యుని సూత్రాలే ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఎకానమీ మొత్తం కౌటిల్యుని మీద డిపెండ్ అయి ఉంది. ఇండియన్ ఎకానమీ. నెక్స్ట్ ఎంతోమంది ఇప్పుడు కార్పొరేట్ సెక్టార్స్ వాళ్ళు, బ్యాంకింగ్ సిస్టమ్ కానీ చాలామంది ఈ అర్థశాస్త్రంలో ఉన్న కొన్ని పద్ధతులను పాటిస్తారు ఇప్పటికి కూడా. తర్వాత ఈ టైం అయిపోయిన తర్వాత 1000 నుంచి 1600 టైం వరకు అంటే మొఘల్ సామ్రాజ్యం స్టార్ట్ అయింది. 1000 నుంచి 1600 టైం వరకు, 16 నుంచి 1700 1800 వరకు స్టార్ట్ అయింది. ఇదంతా మిడిల్ ఇండియా అంటారు. మిడిల్ హిస్టరీ అంటే 2000 నుంచి 1000 వరకు. ఆ మధ్య 2000, 1500, 1500, 1 నుంచి 1000 సంవత్సరాలు. ఇదంతా ఏన్షియంట్ హిస్టరీలోకి వస్తుంది. తర్వాత 1000 నుంచి 1600 వరకు అంటే బ్రిటిష్ వాళ్ళు రాకముందు వరకు మొత్తం మిడివల్ హిస్టరీ. తర్వాత 1600 నుంచి 1600 నుంచి బ్రిటిష్ వాళ్ళు స్టార్ట్ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి మళ్ళీ ఇక్కడ భారతదేశం స్వాతంత్రం వచ్చేంత వరకు ఆంచెలి మొన్నటి వరకు ఇప్పటి వరకు కూడా మోడర్న్ ఇండియా అంటారు. నాకు ఈ సబ్జెక్ట్ మీద బాగా ఇంట్రెస్ట్. బట్ let's see how I'll prepare. I thought I would make a daily one video regarding myself. What I wanted to know that how much I am able to
keep these stories in my memory. And I hope daily I would check myself while doing this kind of videos is to check with myself where I am in UPSC preparation. So I hope this would help me a lot to progress in UPSC process. And daily I will upload this video in my YouTube channel. And daily, and I should crack this exam within a 1 year or else 2 years. While doing this video, I have felt some tension due to why, because this is my first video related to UPSC preparations, UPSC strategies, UPSC syllabus, and what I have learned past 1 year. This much only I have learned, but I have learned so much about this process, but I am unable to I'm unable to remember those things. But definitely I have so much stuff related to this exam, but parallelly day by day I'll make this kind of videos, and I'll check with myself. And daily I will write some answers so that I can remember this entire syllabus with clear concept. And story based, every day I learn like a story based basis. So I am promising with myself to make this kind of videos daily basis. Today is a 20th May 2021, and by the next year 2020 May 2022 I would able to give a exam, and I should be in the position that I can give an interview. And definitely these exams every year 10 lakhs people will apply for these jobs, and 5 lakh people will wrote this exam, and only passing percentage is the 0.1%. 0.1% అంటే అరౌండ్ 10 లక్షల మంది రాస్తే జాబ్ వచ్చేసేది 1000 మందికి వస్తుంది. అంటే ఎంత రేషియో చూడండి. అండ్ ఐఎమ్ literally saying that I don't have any mathematics skills to exactly tell you, but I'll try my level best, and daily I'll practice to know myself. But to crack these exams I need to run like a marathon. అంటే 10 లక్షల మందిని బీట్ చేయాలంటే నేను ఎంత చదవాలి? రోజు కనీసం 10 గంటలు కాన్సన్ట్రేటెడ్ అవర్స్ నేను టైంని ఇవ్వాలి. కాన్సన్ట్రేటెడ్ అవర్స్లో నేను చదవాలి. అప్పుడే ఈ 10 లక్షల మందిని నేను రీచ్ అవ్వగలుగుతాను. 10 లక్షల మంది పైన నేను ఉండగలుగుతాను. లేకపోతే ఈ ఎగ్జామ్ క్లియర్ చేయడం అసాధ్యం. ఖచ్చితమైన ప్లానింగ్, రోజు 10 గంటలు, 1 సంవత్సరం 1.5 year ఆర్ ఎల్స్ 2 years ప్రిపరేషన్ చాలు ఈ యూపీఎస్సీ క్లియర్ చేయడానికి.
సో ఇది చేయాలంటే నేను ఈరోజు నుంచి రోజు 10 గంటల సమయాన్ని చదవడానికి ఇవ్వాలి. అండ్ చదవడమే ఇంపార్టెంట్ కాదు, చదవడం 25% అయితే రాయడం, ఏదైతే చదివినో నేను రాయడము ఒక 20% ఉండాలి. మళ్ళీ దాన్ని నేను గుర్తు చేసుకోవడం ఒక 20% ఉండాలి. మళ్ళీ 20% ఇలాంటి ఒక వీడియో నేను చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. అంటే టోటల్ 100%. కానీ ఈ 100% పక్కన పెడితే నేను మొత్తం ఎంటైర్ నా మైండ్ మొత్తం యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఉండాలి. ప్రతి దానికి నేను రోజు ఒక 100 క్వశ్చన్స్ వేసుకోవాలి. ఇదేంది, దీనికి సంబంధించిన డేటా ఎక్కడి నుంచి కలెక్ట్ చేయాలి, ఇది ఏంది, ఇది ఎందుకు వస్తుంది అనేది ఎంటైర్ ఇలా చేస్తే వితిన్ 2 years టైంలో మనం అచీవ్ చేయగలుగుతాం. నేను ఈరోజు చదువుకున్నది ఏంటంటే అత్యంత ప్రముఖమైన విషయం ఏంటంటే మన ఆత్మని మనం పరిశీలించుకోవడం. ఆత్మ పరిశీలన ఉత్తమమైన, అన్నిటికన్నా పవిత్రమైన పని. ఎందుకంటే మనం ప్రతిరోజు ఎంతోమందిని ఎన్నో అడుగుతుంటాం, అన్నీ చేస్తుంటాం. బట్ మన ఆత్మకు మనం అడుక్కోవడానికి ఇదే మంచి విషయం అని నేను అనుకొని ఈ వీడియో ఈరోజు రెడీ చేసిన. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రతిరోజు నేను ఎందరియో వీడియోస్ చూస్తున్నా, బట్ నా వీడియోని నేను చూసుకోలేకపోతున్నా. సో వీడియో చూడడం వల్ల నాకు తెలిసైతే నాకు 10% జ్ఞానం వస్తే, నేను ఏదైతే చదివిందో దాన్ని నేను బయటికి చెప్పడం వల్ల నాకు ఎక్కువ కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ ఎంత సబ్జెక్ట్ నాకు తెలుసు అనేది నేను ప్రత్యేకంగా ఈ వీడియో చేసి నేను చూసుకోవడం జరుగుతుంది. సో ఇది ఈ విధంగా నాకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఇది ఇప్పటి నుంచి కనీసం 1 సంవత్సరం పాటు నేను కొనసాగించాలి. 1 సంవత్సరం ప్రతిరోజు ఒక టాపిక్ చదవడం, దాని మీద ఒక వీడియో చేయడం. వీడియో చేసిన తర్వాత ఫస్ట్ రాయడం, రాసిన తర్వాత వీడియో చేయడం, చేసిన తర్వాత మళ్ళీ దాన్ని చెక్ చేసుకోవడం, నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం. ఇదే సైకిల్లో నేను ఉండాలి. మళ్ళీ మళ్ళీ క్వశ్చన్స్ రాయడం, దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఎట్లా వస్తుంది అని అనాలిసిస్ చేయడం. ఈ యూపీఎస్సీ ఎగ్జామ్ క్లియర్ చేయాలంటే నేను యూపీఎస్సీ డైరెక్టర్ని అయితే ఏ విధంగా ఆలోచిస్తా అనే విధంగా నా బ్రెయిన్ ఉండాలి. అప్పుడే ఇది సాధ్యం. ఎందుకంటే నేను ఒక్క రోజులనే, అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాల యూపీఎస్సీ క్లియర్ చేసి మొత్తం సర్వీస్ యూపీఎస్సీ కోసం నేను పెడతాను అని అనట్లేదు. ఒక 10 సంవత్సరాలు యూపీఎస్సీలో చేస్తూ, 10 సంవత్సరాల్లో ఒక సర్వీస్ చేస్తూ, 10 సంవత్సరాల్లో ఈ భారతదేశం గురించి మొత్తం తెలుసుకొని, అంటే అరౌండ్ ఒక 45 years వరకు, 45 to 50 years వరకు ఈ భారతదేశం గురించి మొత్తం తెలుసుకొని, ప్రతి విషయం గురించి తెలుసుకొని ఎన్నో బుక్స్ రాయాలి. ఎంతో ఈ చరిత్ర గురించి తెలుసుకొని దీంట్లో ఉన్న సమస్యల గురించి నేను పాటుపడాలి. మళ్ళీ సమస్యలతో పాటు నా కుటుంబాన్ని నేను ఎదిగేటట్టు చేయాలి. మెయిన్ నేను ఎదగాలి. నా తర్వాత నేను చేసుకోబోయే భార్య, తర్వాత పిల్లలు, నా కుటుంబం, మెయిన్ సిరిని మళ్ళీ తేజగాని మంచి స్కూల్లో చదివించాలి. ఎందుకంటే నేను చదువుకున్నది ఒక సాదా స్కూళ్ళలో చదివిన నేను. ఇప్పుడు నా ఏజ్ వచ్చేసి 39 సంవత్సరాలు. ఈ 39 సంవత్సరాలు నేను ఎంతో నేర్చుకున్నా. బట్ నా పొజిషన్ వచ్చేసి ఇప్పటికీ సొసైటీలో ఒక కానిస్టేబులే. ఒక కానిస్టేబుల్గా నేను సమాజానికి ఏం చేయలేకపోతున్నా. ముఖ్యంగా నా కుటుంబానికి నేను ఏం చేసుకోలేకపోతున్నా. నాకు ఒక కోరిక పుట్టినప్పుడు దాన్ని నేను ఫుల్ఫిల్ చేసుకోవడానికి చాలా ఆలోచించవలసిన పరిస్థితి ఇప్పుడు ఉంది నాకు. సో దీన్ని ఓవర్కమ్ చేయాలంటే నేను ముందుకు ఇంకా బెటర్ ప్లాన్స్ వేయాలి. ఈ బెటర్ ప్లాన్స్ని అంటే ఆచరణలో పెట్టాలి. అప్పుడే నా ఆత్మకు నేను ఒక విషయాన్ని అనుకుంటే, నాకు నచ్చిన విషయం ఏంటంటే, ఒక పనిని అనుకుంటే వెంటనే చేయాలనుకుంటా. చేయడానికి ఆర్థిక పరంగా, శారీరక పరంగా, మానసిక పరంగా నేను ఎప్పుడు రెడీగా ఉంటా. కానీ కొన్ని పనులు చేయాలంటే నాకు ఆర్థిక పరంగా కొంచెం అడ్డు వస్తుంది. సో దీన్ని నేను ట్యాకిల్ చేయాలంటే ఫస్ట్ నేను బాగా చదివి నా నాలెడ్జ్ని పెంచుకోవాలి. నాలెడ్జ్ పెంచుకొని దీని ద్వారా నేను జాబ్ కొట్టాలి. ఐదర్ ఒక ఎస్ఐ అయినా కావచ్చు, ఐదర్ ఐపీఎస్ అయినా కావచ్చు. బట్ నాకు కనిపిస్తుంది ఏంటంటే అర్జున్ గురి కనబడుతుంది. అర్జునుడికి
పిట్ట తప్ప ఏం కనబడలేదు. సో నాకు యూపీఎస్సీలో ఐపీఎస్ తప్ప ఏం కనబడతలేదు. ఎస్ఐ అనుకుంటాను కానీ ఐపీఎస్ నా మెయిన్ టార్గెట్. అది కొట్టి బంజారా హిల్స్లో హలీమా దగ్గరికి వెళ్ళి నేను సక్సెస్ అయినని చెప్తా. ఇది నా టార్గెట్ మెయిన్. ఇది వితిన్ 2 ఇయర్స్లో కంప్లీట్ కావాలని నేను అనుకుంటున్నా. వితిన్ 2 ఇయర్స్. ఇప్పుడు నా వయసు వచ్చేసి 30. 45 సంవత్సరాల వరకు నేను ఈ ఎగ్జామ్లో ఉండాలి. 45 సంవత్సరాల వరకు ఇంటి పరిస్థితిని డెవలప్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ నేను డెవలప్ కావాలి. ఆర్థిక పరంగా, శారీరక పరంగా, మానసిక పరంగా. వచ్చే 15 సంవత్సరాలు మొత్తం నా లైఫ్ మొత్తం ఎడ్యుకేషన్లో ఇలా ఉండాలి. డిఫరెంట్ ఎగ్జామ్స్ రాస్తాను. మొత్తం ఉన్న ఎగ్జామ్స్ అన్నీ రాసి పడేస్తాను. నా నాలెడ్జ్ ఎంత అంటే అంత టెస్ట్ చేసుకుంటా. నాకు పరీక్ష ఇది. నాకు పెద్ద పరీక్ష నేను పెట్టుకుంటున్నా. సో దీంట్లో నేను గెలుస్తా అని నా ప్రగాఢ నమ్మకం. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే నాకు మోటివేషన్ అంటే చాలా ఇష్టం. మోటివేట్ చేయడం చాలా ఇష్టం. సో ఫస్ట్ నన్ను నేను మోటివేట్ చేసుకుంటున్నా. ఈ 30 సంవత్సరాల్లో చాలామందిని మోటివేట్ చేసిన. చాలామంది నాకు తెలిసి కొంతమంది లైఫ్ని నేను మార్చిన నేను అనుకుంటున్నా. ట్యూషన్ చెప్పినప్పుడు కావచ్చు, రియల్ లైఫ్లో కావచ్చు, ఎన్నో సంఘటనల ద్వారా కొందరు మార్చిన. బట్ అది నాకు అంత ఆనందాన్ని ఇవ్వలేదు. నా లైఫ్ అంటే వచ్చింది, భయంకరమైన ఆనందం వచ్చింది. కానీ ఫైనల్లో మిగిలింది ఏంటంటే నా కుటుంబాన్ని నేను సరైన స్థితిలో పెట్టలేకపోయినా అనే ఒక బాధ నాకు ఉంది. సో ఈరోజు నా దగ్గర ఒక సొంత ఇల్లు లేదు, ఒక కారు లేదు. వీటి మించిన జ్ఞానం లేదు. మెయిన్ జ్ఞానం ఏంటంటే ఎన్నో రకాల బుక్స్ ఉన్నాయి నా దగ్గర, కానీ ఆ బుక్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ నా బ్రెయిన్లో లేదు. సో ఇప్పుడు నేను ఏం చేసిన అంటే ఈ 30 సంవత్సరాల లోపు ఏవైతే చేసినా అవన్నీ కట్ చేసేసి ఇప్పుడు ఈ 30 సంవత్సరాల నుంచి వచ్చే 45 సంవత్సరాల వరకు మొత్తం జ్ఞానంతో నింపుకుంటాను నా బ్రెయిన్ని. జ్ఞానం మొత్తం. జ్ఞానం ప్లస్ జాబ్. ఐపీఎస్ జాబ్ చేస్తా. 15 సంవత్సరాలు చేస్తా జాబ్. చేసిన తర్వాత జాబ్ వదిలేసి వ్యాపారం ప్లస్ రాజకీయం. ఫైనల్గా నా ఏమైందంటే ఈ దేశానికి ఒక పెద్ద రాజకీయ నాయకుడిని చనిపోవాలి. నేను చనిపోతే దగ్గర ఒక 10 లక్షల మంది జనాభా రావాలి. 10 లక్షల మంది జనాభా రావాలి. మళ్ళీ నేను చనిపోయిన తర్వాత అరౌండ్ నా కీర్తి ఒక 100 సంవత్సరాల వరకు వ్యాపించాలి. 100 సంవత్సరాలు నన్ను గుర్తు చేసుకోవాలి జనాలు. ఆ విధంగా బతకాలి. నేను నేర్చుకున్న మంచి పెద్ద గుణపాఠం ఏంటంటే మనిషి బతికున్నప్పుడు కాదు, చనిపోయిన తర్వాత అతన్ని ఎంతమంది గుర్తు చేసుకుర్రో అందులోనే ఉంది ఈ లైఫ్లో నేను ఏం చేసిన అనేది. సో అట్లా ఎందరో మహానుభావులు వాళ్ళ జన్మని సార్థకం చేసుకుర్రు. ఎగ్జాంపుల్ కొన్ని వేల మంది ఉన్నారు భూమి మీద. మన దేశంలో వచ్చేసరికి బుద్ధుడు కావచ్చు, భూమి మీద ఉన్న మనిషిగా పుట్టి మహాత్ములైన వాళ్ళు గౌతమ బుద్ధుడు కావచ్చు, స్వామి వివేకానంద కావచ్చు, అబ్దుల్ కలాం గారు కావచ్చు, అంబేద్కర్ గారు కావచ్చు, తర్వాత గాంధీ గారు కావచ్చు, తర్వాత సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, తర్వాత ఈరోజుకి మనం గుర్తు చేసుకుంటున్నాం వాళ్ళని. లాలా లజపతి రాయ్ గారు కావచ్చు, జవహర్లాల్ నెహ్రూ గారు కావచ్చు, తర్వాత ఆఫ్రికాలో నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్. నెల్సన్ మండేలా పెద్ద మోటివేషన్. నెల్సన్ మండేలా ఎందుకంటే ఆయనే తన జీవితంలో 30 సంవత్సరాలు జైల్లో గడిపి మిగిలిన 70 సంవత్సరాల మిగిలిన 30 అంటే అతని జీవితంలో 30% జైల్లోనే గడిపిండు. కానీ బయటకు వచ్చి కూడా ఆయన జాతిపిత అయ్యిండు నెల్సన్ మండేలా. తర్వాత అబ్రహం లింకన్, చెప్పులు కుట్టే వ్యక్తి ఆ దేశానికి
రాష్ట్రపతి అయ్యిండు. అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ అయ్యిండు అక్కడ. ఇట్లా ఎంతోమంది ఉన్నారు. అదేవిధంగా బిజినెస్ మ్యాన్లు కూడా చాలామంది ఉన్నారు. ఎగ్జాంపుల్ ఎలాన్ మాస్క్ ఎంత పెద్ద పెద్ద ఇన్నోవేషన్ చేస్తున్నాడు. తర్వాత ఎలాన్ మాస్క్ కావచ్చు, తర్వాత బిల్ క్లింటన్, బిల్ గేట్స్, తర్వాత వారెన్ బఫెట్, వీళ్ళందరూ నా మోటివేటర్స్. వారెన్ బఫెట్, తర్వాత చాలామంది ఉన్నారు బిజినెస్లో కూడా. అదేవిధంగా రాజకీయ పరంగా కూడా తోపు వ్యక్తులు ఉన్నారు మన భూమి మీద ఉండిపోయిన వాళ్ళు. అంటే చాలా పేదరికం నుంచి వచ్చి ఈ అత్యంత క్లిష్ట పరిస్థితుల నుంచి వాళ్ళ జీవితాన్ని స్టార్ట్ చేసి పెద్ద సక్సెస్ని అచీవ్ చేసిన వాళ్ళు. అండ్ నాకు పెద్ద మోటివేషన్ ఏంటంటే చెట్లు ఎట్లా అంటే ఒక చిన్న గింజగా స్టార్ట్ అయ్యి ఇంత చిన్న గింజగా స్టార్ట్ అయ్యి ఎంత బలమైన శరీరాకృతిని సంపాదిస్తాయి. అవి సంపాదించి కొన్ని వేల మందికి సర్వీస్ చేస్తాయి వాళ్ళ లైఫ్ స్పాన్లో. పుట్టిన దశ నుంచి చనిపోయే దశ ప్రతి దశలో చెట్లు మనకు ఉపయోగపడతాయి. ఆ విధంగా నా లైఫ్ ఉండాలని నేను అనుకుంటున్నా. అండ్ నాకు చాలా కోరికలు ఉన్నాయి. కోరికలన్నింటి ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇదే బెస్ట్ మార్గం అని నేను అనుకుంటున్నా. ఆత్మ పరిశీలన ది బెస్ట్ పరిశీలన ఇన్ ది వరల్డ్. సో దీనికోసమే నేను ఈ వీడియో తయారు చేసిన. రోజు తయారు చేస్తూనే ఉంటా. రోజు నన్ను నేను పరిశీలించుకుంటూనే ఉంటా. హౌ మచ్ ఐ డెవలప్ ఇన్ అ డైలీ బేసిస్, దట్ షుడ్ ఐ నీడ్. జై హింద్.